రిలీజ్ అయిన రోజు నుండి వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నప్పటికీ ఏమాత్రం జోరు తగ్గకుండా ఎక్సలెంట్ కలెక్షన్లతో లాంగ్ రన్ ను దక్కించుకుంటూ దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర 5వ వారాన్ని పూర్తి చేసుకోగా సినిమా హిందీలో సాధించిన కలెక్షన్ల లెక్కలు అద్భుతాలను సృష్టించాయనే చెప్పాలి. రిలీజ్ కి ముందు కొంచెం భయపడ్డా కానీ అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ వసూలతో ఊచకోత కోసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 వారాలు పూర్తయిన తర్వాత 280 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును సొంతం చేసుకోగా 5వ వీకెండ్ లో మరోసారి జోరు చూపించి 5 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును దాటేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అవ్వగా మొత్తం మీద 2 కోట్ల మేర నెట్ కలెక్షన్లను అదనంగా వసూలు చేయగా ఓవరాల్ గా 5వ వీక్ మొత్తం మీద 7 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కును సాధించిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు 5 వారాలు పూర్తయిన తర్వాత హిందీలో 287.5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. 100-150 కోట్లు వస్తే మహా అద్భుతం అనుకున్న టైంలో లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో ఊచకొత్త కోసిన ఈ సినిమా 287 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ మార్కును అందుకోవడం మామూలు విషయం కాదు. భారీ లాభాలతో దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఇప్పటికీ లిమిటెడ్ గా కలెక్షన్లను సాధిస్తూ ఉండగా మరో వారం 10 రోజుల పాటు సినిమాకు కలెక్షన్స్ ఇలాగే స్టడీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా టోటల్ రన్ లో ఈ సినిమా మ్యాజికల్ 300 crore నెట్ కలెక్షన్ల మార్కును అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1-2 మధ్యలో హాలిడేస్ వచ్చి ఉంటే ఈ పాటికి ఆ మార్కును దాటేసి ఉండేది, కానీ ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్లు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా టికెట్ ఆఫర్స్ కూడా రీసెంట్ లో బాలీవుడ్ లో పెట్టిన మాదిరిగా 1+1 టికెట్ ఆఫర్స్ ఏవి కూడా లేకుండానే ఇంత దూరం వచ్చింది. ఇప్పటికీ కూడా టికెట్ ఆఫర్స్ ను మేకర్స్ పెట్టకపోవడంతో ఆ ఇంపాక్ట్ కూడా కొద్ది వరకు ఉన్నప్పటికీ 6వ వారంలో ఎలాంటి కలెక్షన్లతో సినిమా జోరు చూపెడుతుంది అన్న దానిపై 300 కోట్ల మార్కును అందుకుంటుందా లేదా అనేది చెప్పగలం. ప్రజెంట్ ట్రెండ్ బట్టి చూస్తూ ఉంటే 295 crores లోపు క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఏదైనా జోరు చూపించి సినిమాకు టికెట్ ఆఫర్స్ కనుక అడ్వాంటేజ్ వస్తే 300 కోట్ల మార్కును టచ్ చేయడానికి అవకాశం ఎంతో కొంత ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ లో హిందీలో 300 కోట్ల మార్కును సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.